సార్ మీరు ఇచ్చిన కార్ కొటేషన్ లో టీసీఎస్ 14,979 ఉంది. నేను ఎందుకు కట్టాలి టీసీఎస్ లో? టీసీఎస్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కడతారు. ఇదిగోండి తీసేయండి. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. సార్ టీసీఎస్ అంటే కంపెనీ పేరు కాదు. టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. ఒకవేళ కార్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అన్నది 10 lakhs కంటే ఎక్కువ ఉందనుకోండి, దాంట్లో 1% ని మేము మీ పేరు మీద ప్రభుత్వానికి కడతాం. మీ కార్ ఎక్స్ షోరూమ్ ధర 14,97,900. దాంట్లో 1% అంటే 14,979 మీ పేరు మీద ప్రభుత్వానికి కట్టాం. మరి అది నాకు లాస్ కదా? లాస్ కాదండి, మీ పాన్ కార్డ్ నంబర్ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి కట్టాం. సో మీరు ఐటీఆర్ ఫైల్ చేసుకునే టైంలో ఆ డబ్బుని రిఫండ్ తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రభుత్వానికి కట్టాల్సిన అమౌంట్ 50,000 ఉందనుకోండి, ఆ 50,000 లోంచి ఈ డబ్బు మైనస్ అవుతుంది. సో మీరు 35,000 చేంజ్ కడితే సరిపోతుంది అనమాట. అదే మీరు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు ఏం లేదనుకోండి, ఈ 14,979 మీకైతే రిఫండ్ వస్తుంది. సో ఐటీఆర్ ఫైల్ చేసే టైంలో సీఏకి చెప్పండి, ఇలా కార్ కొన్నానని చెప్పి రిఫండ్ వస్తుంది సార్, అర్థమైంది, నేను ఇప్పుడే ఫైల్ చేయించుకుంటా. ఈ విషయం చాలా మందికి తెలీదు, ఫైల్ కూడా చేసుకోరు, లాస్ చాలా మందికి. ఈ సమాచారాన్ని ఇప్పుడే ప్రతి ఒక్కరికి షేర్ చేస్తాను. మీరు కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది మన కొత్త ఛానల్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.